గత వారం రోజులుగా ఎక్కడ చూసినా సరే సింగర్ ప్రవస్తి ఆరాధ్య, జడ్జెస్ కీరవాణి, సునీత, చంద్రబోస్ ఈ కార్యక్రమం పాడుతా తీయక గురించి ఎక్కువగా సోషల్ మీడియాలో వార్తలొస్తున్నాయి. దివంగత సంగీత దర్శకులు, గాయకులు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం 1996లో ప్రముఖ టీవీ ఛానల్లో ఈ పాడతా తీయగా అనే కార్యక్రమాన్ని స్థాపించారు. అప్పుడు ఎస్ జానకి వద్ద దిగ్గజ గాయకులుగా జడ్జిగా వ్యవహరించేవారు. ఇక అలనాటి నుండి 25 సంవత్సరాలుగా నిర్విరామంగా ఎటువంటి ఆటంకం లేకుండా కొనసాగుతున్న ఈ షోను ఇప్పుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం మరణాంతరం ఆయన వారసుడు ఎస్పీ చరణ్ హోస్ట్గా కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం సిల్వర్ జూబ్లీ ఎపిసోడ్ నడుస్తున్న నేపథ్యంలో ఈ కార్యక్రమానికి ఆస్కార్ గ్రహీత ఎంఎం కీరవాణి, ఆస్కార్ గ్రహీత రచయిత చంద్రబోస్, ప్రముఖ సింగర్ సునీత జడ్జిలుగా ఉన్నారు. ఇదే క్రమంలో సింగర్ ప్రవస్తి తనకు కార్యక్రమంలో అన్యాయం జరిగిందని, పక్షపాతం చూపించారని ఆరోపణ చేసింది. అదే కాదు, పలు యూట్యూబ్ ఛానల్స్కి ఇంటర్వ్యూస్ ఇస్తూ మరీ షోలో తనకు జరిగిన అన్యాయం గురించి చెప్పుకొచ్చింది. అటు కీరవాణి అమ్మాయిలు స్టేజ్ పైకి వస్తే ఏదోలాగా చూస్తాడు అంటూ విస్తుపోయే సంచలన కామెంట్స్ చేసిన ఈమె బొడ్డు కిందకు చీర కట్టుకుని రమ్మని విసిగించేవారు అంటూ అటు ప్రొడక్షన్ టీంపై కూడా కామెంట్లు చేసింది. అయితే దీనిపై సింగర్ సునీత స్పందించిన, ప్రవస్తి వేసిన ప్రశ్నలకి మళ్లీ సునీత స్పందించకపోవడం గమనార్హం. ఇకపోతే ఇక్కడ ఆస్కార్ గ్రహీత సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణిపై ప్రవస్తి చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. వాటికి మద్దతుగా ప్రముఖ డైరెక్టర్ గీతాకృష్ణ చేసిన కామెంట్స్ మరింత ఆజ్యం పోశాయి. గీతాకృష్ణ మాట్లాడుతూ, గత 8 సంవత్సరాలుగా నాకు కీరవాణి తెలుసు. ప్రత్యేకించి చిన్నపిల్లల్ని మాత్రమే కోరుతాడు. అతడిపై పోక్సో కేసు పెట్టాలి అంటూ ఊహించని కామెంట్స్ చేశారు. ఇలా గీతాకృష్ణ ఎంఎం కీరవాణిపై కామెంట్ చేయడంతో మరో సంగీత దర్శకుడు కోటి రంగంలోకి దిగారు. మీరు నా ఫేవరెట్ దర్శకుడు, కానీ కీరవాణిపై సంచలన కామెంట్స్ చేశారు. ఇకనైనా ఈ మాటలు ఆపండి అంటూ కోటి ఒక వీడియో రిలీజ్ చేశారు. సంగీత దర్శకుడు కోటి మాట్లాడుతూ, గీతాకృష్ణ మీరు నాకు ఇష్టమైన డైరెక్టర్. అప్పట్లో కొత్త రకమైన ఆలోచనతో సినిమాలు చేసేవారు. కె విశ్వనాథ్ దగ్గర శిష్యరికం చేశారు. కానీ ఈ మధ్య మీకు కొంచెం మ్యాటర్ ఎక్కువైంది. కీరవాణి, చంద్రబోస్, సునీత గురించి చాలా తప్పుగా మాట్లాడుతున్నారు. మనమందరం ఒక ఫ్యామిలీ. ఇక్కడ ఎలాంటి తప్పు జరగలేదు. తప్పు జరిగిందా లేదా అనేది మీడియా చూసుకుంటుంది. వ్యక్తిగతంగా మనుషులపై ఇలాంటి కామెంట్లు చేస్తూ మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్? మీరే ఆలోచించండి. ప్రతి దానిలో చిన్న చిన్న అవాంతరాలు వస్తూ ఉంటాయి. నేను చేసిన వాటిలో కూడా వచ్చాయి. కానీ అక్కడితో మర్చిపోయారు. వాళ్ళు హ్యాపీగా ఉన్నారు. దీనికి ఇంత రచ్చ చేయడం అవసరం లేదు. దయచేసి ఇలాంటి మాటలు మాట్లాడకండి. ఈ విషయంలో మీరు ఏది కూడా మాట్లాడకండి. ఇంకా ఏం చెప్తారో, ఏం వినాల్సి వస్తుందో అని భయం వేస్తుంది అంటూ కోటి వేడుకున్నారు. ఇక ప్రస్తుతం కోటి రిలీజ్ చేసిన ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.